స్వామివారికి ప్రసాదం ఇద్దామని చెప్పి శనగలు 2 కిలోలు అయితే తెప్పించాను. అవి నానబెట్టాను, 4 టైమ్స్ కడిగాను. మళ్ళీ ఇప్పుడు కడిగాను అనమాట. కడిగి ఇప్పుడే పొయ్యి మీద పెట్టాను. చూసారా, పొయ్యి మీద పెట్టాను. అవి అయిపోతే తాలింపు వేసేసి, అవి ఉడికిన తర్వాత తాలింపు వేసేసి స్వామివారి దగ్గర అయితే ఇస్తాను. అందరికీ ప్రసాదం పెడతారు. ఈరోజు అయితే శనగలు ఇస్తున్నాను. రేపు అరటిపళ్ళు ఇద్దాం అనుకుంటున్నాను. సరేనా, ఏదో ఒక ఐటెం. ఓకేనా, బాయ్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈరోజు మా ఇంటి దగ్గర గణపతికి అంటే వినాయకుడికి శనగల ప్రసాదం ఇద్దామని అనుకున్నాను. అందుకని మా వారి చేత నైటే ఒక 2 కేజీలు అయితే తెప్పించాను, 2 కిలోలు. అవి నానబెట్టాను ఉదయం నానబెట్టి ఇంకా నానిని బాగా, ఇంకా 2 గిన్నెల్లో అయితే నానబెట్టాను. ఒక గిన్నెలో 1 కిలో, ఇంకో గిన్నెలో ఇంకొక కిలో. అవి నానిని బాగా. ఇప్పుడైతే కడుగుతున్నాను. అప్పటికి నానబోసేటప్పుడు మా వారు శుభ్రంగా రాళ్ళు అవి ఆయన ఏరారు పాపం. అంటే నేను పని అయితే చేసుకుంటున్నాను, ఇంకా ఆయనే రాళ్ళు ఏరి ఇంకా నానబోసారు. అప్పటికి 4 టైమ్స్ 5 టైమ్స్ కడిగాము. ఏమన్నా మట్టి ఉన్నా కూడా పోయిద్దిలే అని. శనగల్లో మట్టి వచ్చింది చాలా. ఉంటాయి మట్టి రాళ్ళు అనమాట, అలా మట్టి గడ్డలు. అవి వేరేసిన తర్వాత ఇంకా నానబోసుకోవాలి. నానిన తర్వాత ఒక 4 టైమ్స్ అలా కడిగితే బాగుంటాయి. ఇసుక అనేది కూడా ఏమి ఉండదు, మట్టి కూడా ఉండదు. నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు పెద్ద గిన్నె ఇక్కడ కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఆ గిన్నెలో అయితే పోస్తాను. చూసారా, చాలాసేపు పట్టింది. చాలామంది ప్రసాదాలు ఇస్తున్నారు. ఇంకా సరే, బుధవారం రోజు ఇచ్చాను నేను. అంటే ఇవాళ గురువారం కదా, నిన్న ఇచ్చానమాట. చాలామంది తీసుకొచ్చారు దేవుడికి ప్రసాదం. బుధవారం రోజు ఆయనకి ఇష్టమని ఇచ్చారనమాట. చూసారా, నీట్గా కడిగాను. శనగలు 2 గిన్నెల్లో పోసి ఇంక ఇప్పుడు పెద్ద గిన్నెలో అయితే పోస్తాను. ఇది కొత్త గిన్నె అనమాట. దేవుడికి ప్రసాదం కోసమే తీసినట్టున్నాను. చాలా రోజులు అయింది మా అమ్మ కొనిచ్చి. ఒక 5-6 ఏళ్ళు అవుతుంది కొని. గిన్నెలు వాడలేదు అసలుకి. అది వరకు ఒక గిన్నె వాడాము, కానీ ఇంక ఇది 2వ గిన్నె అనమాట. మొత్తం 6 గిన్నెలు తీసుకొచ్చింది, పెద్ద గిన్నెలు సెట్టు. ఇంకా దీనిలో అయితే పోసాను మంచిగా. దానిలో అయితే ఒక 4-5 చెంబులు నీళ్లు పోసాను. ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి. 2 కిలోలు అంటే అవి నానేసరికి చాలా అవుతాయి అన్నమాట. ఇంకా పెద్ద గిన్నె కావాలి కదా, అందుకని పెద్ద గిన్నెలో పోసి ఇంకా వాటర్ అది పోసాను. పోసిన తర్వాత మంచిగా ఉప్పు అనేది వేసాను. ఒక 3 సార్లు అయితే వేసాను. సరిపోయిద్దో లేదో అన్నట్టుగా అయితే వేసాను. అంటే మనకి కొలతలు వేసి చేయడం రాదనమాట. ఏదో మొత్తం అర్థంగా చేశాను, బాగా వచ్చినాయి. ఇంక ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టాను. మధ్య మధ్యలో కలబెడతా ఉండాలి, అవి ఉడికినాయా లేదా అని. అలా పొంగొస్తుంది అనమాట. అంటే కుక్కర్ అయితే మనం చూడం కదా పొంగొచ్చింది రాంది. ఇంకా మామూలుగా అయితే ఇట్లా పొంగొచ్చేటట్టు ఉడుకుతాయి అనమాట. ఉడికిన తర్వాత ఇంకా నేనైతే మళ్ళీ 2 గిన్నెల్లో పోస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఆ పెద్ద గిన్నెలోనే తాలింపు వేయాలి. ఇంకా అందుకని చెప్పి 2 గిన్నెల్లో వేసిన తర్వాత తాలింపుకి అయితే పెట్టాను. ఇంకా కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కొంచెం కరివేపాకు అయితే కడుగుతున్నాను నేను. ఇంకా అంతవాటికైతే వేసాను. ఇంకేం వేయలే, శనగపప్పు అలాంటివి ఏం వేయలేదు. అంటే మనం తినటానికైతే ఆనియన్స్ అలాంటివి వేసుకోవచ్చు. దేవుడికి ఇచ్చేయి కదా, ఆనియన్స్ వేయకూడదు అనమాట. ఇంకా అందుకని నేనైతే వేయలేదు. అంతవాటికే తాలింపు పెట్టాను. ఫస్ట్ టైం అనమాట 2 కిలోలు శనగలు చేయడం. చాలా బాగా వచ్చినాయి ప్రసాదం. నిన్న ఎక్కువ ఇచ్చారు ప్రసాదాలు, చాలామంది ఇచ్చారు.
ఇక్కడ మా కోడలు తీస్తుంది వీడియో. చిన్నపిల్ల అన్నమాట ఆ పిల్ల. ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను నేను. అంటే ఇక్కడ ఇంకా వీడియో తీయడానికి ఉండదు, అది చాలా సందులాగా ఉంటుంది కదా, గ్యాస్ పొయ్యి బట్టికే పట్టిద్ది. వంట చేసే ఒక మనిషి వీడియో తీసుకోవడానికి ఉండదు. ఇంకా మొత్తం తాలింపు అయితే వేసేసి మంచిగా శనగలు అయితే పోసేసాను అందులో. చూడండి ఇప్పుడు చూపిస్తాను. చూసారా తాలింపు ఎలా వేస్తున్నాను. అవి వేగిన తర్వాత ఇంకా శనగలు మొత్తం 2 గిన్నెల్లోకి పోసేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. శనగలు ఇంకా ఈ 10 రోజులు శనగలు పులిహోరే కదా ప్రసాదాలు. మన ఇష్టం ఏవైనా ఇవ్వచ్చు, కానీ దేవుడికి ఇష్టమైన ఎక్కువ శనగలు పులిహోరే అవే ఇస్తారు. ఇంకా నేనైతే శనగలు ఇచ్చాను ఇవాళ. నిన్న టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా అక్కడ కలపడానికి రావట్లేదని అట్లా గిన్నె పట్టుకొని ఎగరేస్తున్నాను. దేవుడు ప్రసాదం ఎంత బాగుంటుందో, ఎంత దూరమైనా వెళ్ళి తినేసి వస్తామన్నమాట. ఎంత దూరమైనా వెళ్తాము, ఇంకా మన ఇంటి పక్కనే కదా, వెళ్ళకపోతే ఎలా. అందుకని చెప్పి డైలీ వెళ్తాం మేమైతే. చూసారా ఎంత బాగా వచ్చినాయో శనగలు, సూపర్గా వచ్చినాయి. కానీ శనగల్లో ఏముంది, ఉడకబెట్టి తాలింపు వేసేదే కదా అని అనుకోవచ్చు. కాకపోతే అన్ని శనగల్లో ఉప్పు ఎంత వేయాలి అనేది కూడా తెలియాలి కదా. నేను వేసాను, కరెక్ట్గా సరిపోయింది. శనగలు కూడా చాలా బాగా ఉడికినాయి. ఇంట్లోకి కొన్ని అయితే తీసుకొని ఇంకా ప్రసాదం అయితే ఇచ్చి వచ్చాను అక్కడ మొత్తం. అంటే కొన్ని మా వారికి అయితే తీసాను, అక్కడ పెడతారు అనుకోండి. కాకపోతే కొన్ని అయితే తీసి ముందు అక్కడే ఇచ్చాను. అక్కడ పంచిన తర్వాతనే వెళ్ళండి మా వారు తినేది, ఎందుకంటే ఆయన వచ్చేసరికి 11:30 అలా అయ్యిద్ది. ఈలోపు పంచేస్తారు 9 మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది గుడికి వెళ్ళడానికి. ఇంకా మేము కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ చాలాసేపు పట్టింది అవి ఉడకటానికి. పెద్ద గిన్నె కదా, చాలాసేపు పట్టింది. కుక్కర్ అయితే ఒక 3 విజిల్స్కి అయితే అయిపోతాయి, కానీ అంత పెద్ద కుక్కర్ లేదు, 2 కిలోలు పట్టే కుక్కర్ అయితే లేదు. ఇంకా అట్లా తాలింపు వేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత కొంచెం వేడిగానే తీసుకెళ్ళాను నేను, వెంటనే పంచుతారు కదా అని. ఇంకా గిన్నెలో అయితే పెద్ద టిఫినీ ఉంది కదా, దానిలో అయితే పోస్తున్నాను. చూడండి మా అమ్మాయి అయితే ఏదో పని చేస్తూనే ఉంటుంది. మేమైతే రెడీ అయిపోయి దానిలో అయితే పోసాము. కానీ నాకైతే నోరు ఊరిపోతుంది ఆ శనగలు చూస్తుంటే. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు తినాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. నేను చేశానని చెప్పుకోను కానీ బాగున్నాయి టేస్ట్. ఇవాళ అయితే బనానా ఇస్తున్నాను. అంటే నిన్న బుధవారం కదా, ఈరోజు గురువారం కదా, ఈరోజు అయితే బనానా ఇస్తున్నాను. అంటే ఏదో ఒకటి ఇవ్వాలనే ప్రసాదం కదా. ఎక్కువ చిన్నపిల్లలు వస్తున్నారు, చిన్నపిల్లల కోసమే ఇస్తున్నాము. దేవుడికి పిల్లలు అంటే చాలా ఇష్టం కదా, ఇంకా పిల్లల కోసమే అన్నమాట. ఇక్కడైతే వెళ్తున్నాము గుడి దగ్గరికి, ఇంకా వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్పి గీతు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను లోపలికి వెళ్ళిపోతాను. ప్లీజ్ డిఎస్పి గీతు ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్.